జీహెచ్ఎంసీ మరియు హైడ్రా అధికారులపై ధ్వజమెత్తిన కార్పొరేటర్ శ్రావణ్. హైడ్రాతో స్థానిక కార్పొరేటర్లు సర్కిల్ స్థాయి అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇప్పుడు పడుతున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. హైడ్రా మరియు జీహెచ్ఎంసీలో తీవ్ర సమన్వయం లోపం ఏర్పడిందని అన్నారు. వీధి కుక్కలపైన ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును భాగ్యనగరంలో సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా ప్రభుత్వం దీనిపై నోరు మెదకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముసాపేట్ కార్పొరేటర్ మహేందర్, సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా మాన్సూన్ ప్రిపేర్నెస్ పైన జిహెచ్ఎంసీ పూర్తిగా ప్రిపేర్ కాలే. ఇక్కడ జిహెచ్ఎంసీకి హైడ్రాకి మధ్య కోఆర్డినేషన్ చాలా క్లియర్గా ల్యాక్ అవుతా ఉంది. ఏదైతే ప్రజాప్రతినిధులతో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెడతామని చెప్పిర్రో ఆ కోఆర్డినేషన్ మీటింగ్ జరగలేదు. ఏదో 1-2 చోట్ల మేము గట్టిగా అడిగినంత మాత్రాన, మా దగ్గర జరిగినంత మాత్రాన సిటీ మొత్తం జరిగినట్టు కాదు. సిటీ వైడ్గా కూడా ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి అక్కడ ప్రతి చోట కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ తోటి ఇక్కడ మరి కోఆర్డినేషన్ మీటింగ్ జరిపించి పూర్తి స్థాయిలో ప్రిపేర్నెస్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇంకా సైక్లోన్స్ ఉన్నాయి, ఇంకా ముందు వర్షాలు ఉన్నాయి. అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సీజనల్ వ్యాధులు కూడా ప్రబలేటువంటి పరిస్థితులు ఉండగా అటు హెల్త్ వైపు కానీ ఇటు రెయిన్స్ వైపు కానీ ఎక్కడ కూడా వీళ్ళు ఫోకస్ చేయట్లేదు. పూర్తిగా హైడ్రా జిహెచ్ఎంసీ కోఆర్డినేషన్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. మొన్న మంత్రి గారు కూడా వచ్చి ఇక్కడ కలిపేటువంటి ప్రయత్నం, దోస్తానా మిలాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా హైడ్రా వాళ్ళు జిహెచ్ఎంసీకి స్నేహహస్తాన్ని ఇవ్వడానికి మరి నిరాకరిస్తున్నట్టుగా మనకి చాలా క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో తెలుస్తుంది. హైడ్రా వాళ్ళు ఆటోనమస్ బాడీ అనుకొని వాళ్ళు అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అనుకున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన బాధ్యత హైడ్రాకి ఉంది. జిహెచ్ఎంసీతో ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాల్సిన బాధ్యత హైడ్రాకి ఉందని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. అదేవిధంగా వీధి కుక్కల పైన జిహెచ్ఎంసీలో కూడా గతంలో చూసినాము అనేక సార్లు చిన్న చిన్న పిల్లలు చనిపోయిన ఘటనలు కూడా మనం చూసాం. కమిటీ వేసాం, కమిటీ పైన రిపోర్ట్లు కూడా ఇచ్చాం, కానీ రిపోర్ట్లు ఎక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ రోజు ఢిల్లీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ బేస్ చేసుకునైనా సరే భాగ్యనగరంలో షెల్టర్ హోమ్స్ ప్రిపరేషన్ కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో జరగాలని మేము ఈరోజు కమిషనర్ గారిని కోరడం జరిగింది. మరి దీనిపైన విస్తృత స్థాయి చర్చ జరగడం కోసము ఏదైతే కమిటీ మరి జిహెచ్ఎంసీ కౌన్సిల్ పాస్ చేసి ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీ ఆ రిపోర్ట్ని ముందు పెట్టుకొని ఆ కమిటీలో ఒకసారి చర్చించాల్సిన అవసరం అయితే ఉందిగా. చర్చించి మరి హైకోర్టు కూడా ఆ తీర్పు ఇచ్చే వరకు వేచి చూడకుండా మనం ముందస్తుగా మనం వాలంటీర్గా మనము కూడా ప్రిపేర్ అయ్యి మనము ఆ దారిలో మనం వెళ్తే మరి తెలంగాణ హైకోర్టు కూడా తొందరలోనే మరి సుప్రీంకోర్టు అయితే ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకుని ఒక జడ్జిమెంట్ ఇవ్వనుంది. కాబట్టి మనం కూడా ప్రిపరేషన్లో ఉంటామని చెప్పి వెంటనే స్టేట్ హౌస్కి సంబంధించి ముఖ్యంగా మాకు అనేక కాల్స్ వస్తూ ఉన్నాయి. మేము కూడా ఆఫీస్ నుంచి ఇళ్లకు రాత్రుల పూట ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో స్టేట్ హౌస్ పైన వర్షాల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి